Good afternoon all. Our next topic is how we protect the earth. సో ఆల్రెడీ మనం ఏం చేసాము అంటే ఎర్త్కి ఎంత పొల్యూషన్ అనేది ఉంది, పొల్యూషన్ అనేది ఎలాగవుతుంది, సో దాని ద్వారా వచ్చే లాసెస్ ఏంటి అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ హౌ వి ప్రొటెక్ట్ ద ఎర్త్. సో హ్యూమన్స్ అనేవాళ్ళు ఎర్త్ని పొల్యూట్ చేసి బాగా పాడు చేస్తున్నారు. సో అలాగే మనం ఈ ఎర్త్ అనేది ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రొటెక్టింగ్ గ్రీన్ ఈజ్ ప్రొటెక్టింగ్ ద ఎర్త్. ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ గోయింగ్ గ్రీన్ దాన్ వి థింక్. సో ఏమంటే ప్రొటెక్టింగ్ గ్రీన్, గ్రీన్ అంటే ఏంటంటే చెట్లను ఎక్కువగా పెంచడం. సో ఏంటంటే మనం అది ఆలోచిస్తున్నాం కానీ అది అమల్లో పరచట్లేదు. సో చెట్లను ఎక్కువగా పెంచితే సో మన పొల్యూషన్ ఏదైతే ఉందో ఈ చెట్లని అబ్జర్వ్ చేసుకొని మనకి ఎక్కువ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. There are little things that we have to follow in our livelihood to reduce gases and make less harmful impact on the environment. సో ఏమంటున్నారు, సో టేకింగ్ కేర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నాట్ జస్ట్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఏ ప్రివిలేజ్. అంటే టేకింగ్ కేర్ ఆఫ్ ఎర్త్, సో భూమిని మనం జాగ్రత్తగా, ఇది మన బాధ్యత కాదు, ఇట్స్ ప్రివిలేజ్. అంటే మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది, మన హ్యూమన్ మీద ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో కంపల్సరీ ఏంటంట, మనం ఎర్త్ని కాపాడుకోవాలని చెప్పేసి చెప్తాను. అలాగే పే అటెన్షన్ ఆన్ హౌ వి యూస్ ద వాటర్. అలాగే పే అటెన్షన్ హౌ వి యూస్ వాటర్. సో ఏంటంటే వాటర్ అనేది మనం ఎలా యూస్ చేస్తున్నాము అనేది కూడా మనకి డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి చెప్తుంది. అలాగే దీస్ లిటిల్ థింగ్స్ విల్ మేక్ బిగ్ డిఫరెన్స్ అండ్ మేక్ అవర్ లైఫ్ కంఫర్టబుల్. సో ఇవన్నీ కూడా ఏమేమి చేస్తాయి, చిన్న చిన్న పనులు అంటే వాటర్ని వేస్ట్ చేయడం, నెక్స్ట్ ల్యాండ్ని పొల్యూట్ చేయడం, ఎయిర్ పొల్యూషన్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా మన ఎంత డిఫరెన్స్ అనేది తీసుకొస్తుంది, ఎంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డూ అనేది, వాట్ వీ హ్యావ్ టు డూ అంటే చూడండి. సో టర్న్ ఆఫ్ ద ట్యాప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూజింగ్ ద వాటర్ ఫర్ యువర్ పర్సనల్ వాషింగ్ లైక్ బాతింగ్, బ్రషింగ్ ఎక్సెట్రా. అంటే ట్యాప్స్ని కట్టేసి ఉంచండి, అంటే ఎక్కువ వాటర్ని వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే వాటర్ లేకుండా బ్రతకడం ఎంత కష్టమో మనం చాలా ప్లేసెస్లో చూస్తూనే ఉన్నాము. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ లిటిల్ థింగ్. సో మనం ఏదైనా బ్రషింగ్ చేసేటప్పుడు కానీ బాతింగ్ చేసేటప్పుడు కానీ అవసరమైన వాటర్ మాత్రమే పెట్టుకొని, సో ట్యాప్ని వదిలేయకుండా, సో వాటర్ ఫ్లో అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్, రిపేర్ యువర్ లీకీ టాయిలెట్ పైప్స్ ఇమీడియట్లీ వెన్ గాట్ డ్యామేజ్డ్ ఆర్ బ్రోక్డ్. సో అలాగే ఉంటున్నాడు, రిపేర్ యువర్ లీకిల్ ప్యాప్స్. అంటే వాటర్వి కానీ టాయిలెట్స్వి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లీకేజ్ అవుతూ ఉంటాయి. సో లీకేజ్ అవ్వడం వల్ల అదంతా కూడా ఖరాబ్ అయిపోయి మనకి ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా జరగకుండా అలాంటివి ఏమన్నా ఉంటే కన్నా వాటన్నిటిని కూడా వెంటనే రిపేర్ చేయించుకోవడం కూడా మన బాధ్యత. నెక్స్ట్, try to drink tap water instead of bottled water where you are avoiding a packaged material but offer proper filtration. సో ఏమంటున్నాడు, ఇన్స్టెడ్ ఆఫ్ బాటిల్డ్ వాటర్ కాకుండా మనకి మామూలు వాటర్ని, డ్రింక్ ట్యాప్ వాటర్ అంటే ట్యాప్స్ నుంచి వాటర్ని మనకి యూజ్ చేయమంటున్నారు. ఏంటంటే బాటిల్ వాటర్స్ అనేవి ప్రాపర్లీ ఫిల్టర్ అవుతాయి అనేది లేదే మనకి తెలియదు అనమాట. సో ఈ బాటిల్ ఏంటి, ఆ బాటిల్ తాగుతాము, పాడేస్తాము. సో పాడేసి ఎక్కడ పడుతుంది, భూమిలో పాడేస్తాము. అది ప్లాస్టిక్ అనేది భూమిలో ఇది అవ్వదు, కలవదు. కాబట్టి మనకి ఏమవుతుందంటే లాస్ అనేది జరుగుతుంది. సో ఎర్త్ అనేది పొల్యూట్ అవుతుంది. Leave your car at home and stay off the road for the 2 days a week. You will reduce greenhouse gases emissions by an average of 1590 pounds per year. సో ఏమంటున్నారు, లీవ్ యువర్ కార్ అంటే కార్ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది పాడైపోతుంది. సో అట్లీస్ట్ వీక్ ట్వైస్ మీరు బై వాక్ వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే 1590 pounds per year యావరేజ్, అంటే ఆ గ్యాస్ అనేది తగ్గించడం, మీ వంతు మీరు తగ్గించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ప్లాన్ అండ్ షెడ్యూల్ ఆల్ యువర్ పర్చేసింగ్ ఇన్ వన్ ట్రిప్ టు సేవ్ ద ఎనర్జీ. సో అలాగే ఉన్నాడు, ప్లాన్ అండ్ పర్చేజ్ యువర్ సేవ్ ద ఎనర్జీ. అంటే వెహికల్ మీద వెళ్తూ ఉంటారు, దాని నుంచి వచ్చే పొల్యూట్ అనేది మనకి ఏంటి, ప్రతి ఐటెం కావాలన్నారు అనుకోండి. సో ఇవాళ ఒక ఐటెం కొనుక్కుంటారు, రేపు ఇంకొక ఐటెంకి వచ్చేస్తుంది, వెళ్ళండు అంటే 3 times నువ్వు ఏం చేస్తున్నావు, వెహికల్ వేసుకొని వెళ్తావు. వెహికల్ మీద వచ్చే పొల్యూషన్ అంతా కూడా మనకి అట్మాస్ఫియర్ని పాడు చేస్తుంది. కాబట్టి ఏమంటున్నాడు, ప్లాన్ యువర్ షెడ్యూల్. అంటే నీకు ఏమేమి థింగ్స్ కావాలో వెంటనే ఒకసారి కొనుక్కునేలా చూసుకోండి అని చెప్పేసి చెప్పాను. వాక్ ఆర్ రైడ్ యువర్ బైక్ to work and anywhere
యూ క్యాన్. సో ఏమంటున్నాడు, బైక్ నడకకి అలవాటు ప్రాధాన్యం చేసుకోండి అని చెప్పేసి చెప్పింది. ఇఫ్ యూ కెనాట్ వాక్ ఆర్ బైక్, మేక్ ఏ ట్రాన్సిస్ విత్ ఎ పూల్ ఆఫ్ కంబైన్ మెంబర్స్ ఆర్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఏమంటున్నాడు, ఇఫ్ యూ వాక్ ఆర్ బైక్, నువ్వు నడలేకపోతే కనుక నువ్వు మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయండి. సో దాని ద్వారా ఏంటంటే ఒక వెహికల్కి ఎక్కువ మందికి ప్రయోజనం అనేది జరుగుతుంది, ఎక్కువ పొల్యూషన్ అనేది జరగదు అని చెప్పేసి. ఫిక్స్ ఆర్ ఇన్స్టాల్ రీసైకిల్ వాటర్ సిస్టమ్ ఇన్ హోమ్. సో అలాగే ఏమంటున్నాడు, రీసైక్లింగ్ అంటే వాటర్ని రీసైకిల్ అంటే మళ్ళీ రీబూటింగ్ ఏంటి కొత్తగా మళ్ళీ వాటర్ని ఏం చేస్తున్నామంటే ఫిల్టర్ చేసుకోండి, ఇంట్లోనే ఫిల్టర్ చేసుకోండి, వాటర్ వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాను. ట్రై నాట్ టు యూస్ ద వాటర్ యాజ్ అ క్లీనింగ్ సొల్యూషన్ వేర్ ఎవర్ పాసిబుల్. బేకింగ్ సోడా అండ్ బెరికా కెన్ జస్ట్ యాజ్ వెల్ యాజ్ ద క్లీనింగ్ ప్రొడక్ట్స్. ఏమంటున్నాడు, వాటర్ని ఆల్వేస్ కూడా క్లీనింగ్ సొల్యూషన్గా యూస్ చేయొద్దు. సో కొన్ని కొన్నిసార్లు క్లీనింగ్ బదులు బేకింగ్ సోడా, వెనిగర్ కూడా మనకి క్లీనింగ్కి ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నాను. Install aeration nozzles on the taps. Water conservation is very necessary. It's a lot of energy required to pump water for the river into the houses. సో ఏంటి ఇన్స్టాలేషన్ ఏంటంటే ఆల్టర్ నోజల్స్ అనేవి పెట్టుకోమంటున్నాడు ట్యాప్స్కి. ఎందుకు అంటే మనకి నదుల నుంచి మనకి ఇంటి దగ్గర కావాలంటే చాలా ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. Unplug charges, turn off the lights and home appliances. Lights and appliances not in like computers, laptops and the phones when you leave for the day. సో ఏమంటారంటే అన్ప్లగ్ చేయొద్దు అంటే స్విచ్ ఆఫ్ యువర్ పవర్. అంటే మీ పని అయిపోయిన వెంటనే ఆ పవర్స్ ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ వాటి యొక్క లైట్స్ అవి ఆఫ్ చేసేయండి. మీకు యూజ్ ఉంటే వేసుకోండి, లేదా ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్తాను. నెక్స్ట్, జాయిన్ ద కార్ ఫుల్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సేవ్ ఫ్యూయల్ అండ్ కాస్ట్. సో అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయండి, ఎందుకంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది. నెక్స్ట్ అలాగే మీకు కాస్ట్ అనేది కూడా తక్కువ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్, రీప్లేస్ రెగ్యులర్ లైట్ బల్బ్స్ ఇన్ యువర్ హోమ్ విత్ కంపేర్డ్ టు ఫ్లోరెన్స్ బల్బ్స్. ఏంటంటే మీ యొక్క ఇంట్లో వాడే బల్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బల్బ్స్ పవర్ ఎక్కువ కాకుండా లో పవర్ వాడండి, ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి అని చెప్పేసి చెప్తున్నాను. అవాయిడింగ్ యూజింగ్ డిస్పోజబుల్ కప్స్ అండ్ కాఫీ మగ్స్ టు వర్క్. సో అంటే డిస్పోజబుల్ వాటిని అవాయిడ్ చేయండి, గట్టిగా ఉండే వాటిని యూస్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాను. బ్రింగ్ యువర్ మీల్ ఇన్ ఏ రీయూజబుల్ కంటైనర్, ఇన్ డోంట్ బై ఎనీ అడిషనల్ ప్లాస్టిక్ కంటైనర్ ఫర్ ఇట్. సో ఏంటంటే మీరు ఇంటి నుంచి తెచ్చుకునే క్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీయూజబుల్ కంటైనర్ అంటే మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకున్న ఐటమ్స్ని తెచ్చుకోండి. ఏంటంటే ప్లాస్టిక్ కంటైనర్స్ వద్దు. సో దాన్ని ఏం చేస్తామంటే మనం తీసుకెళ్ళి మళ్ళీ చెత్తలో పడేస్తాం, అది మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే భూమిలో కలవదు కాబట్టి సాయిల్ పాడవుతుంది. కాబట్టి రీయూజబుల్ థింగ్స్ యూస్ చేయండి అని చెప్తాను. వెన్ యూ మేక్ పర్చేసెస్ ట్రై టు ఆప్ట్ ఫర్ ద బ్రాండ్స్ దట్ యూజ్ రీసైకిలబుల్ ప్యాకేజింగ్. సో ఏంటంటే ఏదైతే మీరు కొనుక్కుంటారో రీసైక్లింగ్ ప్యాకేజెస్కి యూజ్ అయ్యేలా ఉండేలా చూసుకోండి అంటున్నారు. డోంట్ జనరేట్ వేస్ట్ విత్ ఎ ప్లాస్టిక్ ఫోర్క్ అండ్ don't generate waste with a plastic fork and plastic takeout container. We use a reusable container if bringing in a lunch from home. సో ఏమంటే ఫోర్క్ అంటే ప్లాస్టిక్ ఐటమ్, ప్లాస్టిక్ స్పూన్స్ కాకుండా రీయూజబుల్ కంటైనర్ అనేవి తెచ్చుకోండి ఇంటి నుంచి తెచ్చేటప్పుడు చెప్పుకుంటున్నాం. నెక్స్ట్, స్టార్ట్ ఏ రీసైక్లింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇన్ యువర్ హోమ్, ఆఫీస్ ఆర్ కమ్యూనిటీ అండ్ స్టార్ట్ పేయింగ్ యువర్ బిల్స్ ఆన్లైన్ అండ్ ఆస్క్ కంపెనీస్ టు స్టాప్ పేపర్ బిల్స్ ఫ్రమ్ బీయింగ్ సెంట్ టు యూ. Print and copy on the both sides of the paper to help save the పవర్ అండ్ రీసెర్చ్. సో ఏమంటున్నారంటే రీసైక్లింగ్ ప్రోగ్రామ్ అంటే మిమ్మల్ని మీరే మీ ఇంటి దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో దీని ద్వారా ఏమవుతుందంట, మీ దగ్గర నుంచే మీ దగ్గర నుంచి చేంజ్ అనేది మొదలవుతుంది. అలాగే స్టార్ట్ పేయింగ్ యువర్ బిల్స్ ఆన్లైన్లో పేమెంట్ చేయండి, ఎందుకంటే పేపర్ని సేవ్ చేయడానికి, ప్రింట్ అవుతుంది కాబట్టి ఎనర్జీని సేవ్ చేయడానికి. నెక్స్ట్ అలాగే ఈ పేపర్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ట్రీ నుంచి అంటే చెట్లు నరకకుండా ఉండడం కోసము ఎక్కువగా పేపర్స్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, యూజ్ రీయూజబుల్ గ్రోసరీ బ్యాగ్స్ దాన్ ద ప్లాస్టిక్ బ్యాగ్స్. అలాగే రీయూజబుల్ గ్రోసరీ అంటే మనం పట్టుకెళ్ళే ఐటమ్స్ బ్యాగ్స్ అనేవి రీయూజబుల్ మళ్ళీ వాడుకునే ఐటమ్ ఆ విధంగా ఉండాలి. ప్లాస్టిక్ బ్యాగ్స్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాం. The electronic equipment like computers, laptops, printers, and the phone recycle decomposed in order to reduce related air pollution and water solution. It can take a million of years to come.
డీకంపోజ్. సో ఏమంటున్నాడు, ఈ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రింటర్స్, ఫోటోస్ ఇవన్నీ కూడా రీసైకిల్డ్ అంటే మళ్ళీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. డీకంపోజ్ అంటే భూమిలో పాతి పెట్టడం అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇట్స్ టేక్ మిలియన్ ఇయర్స్ టు డీకంపోజ్. అది పాడవడానికి, భూమిలో మట్టిలో కలవడానికి చాలా ఇయర్స్ పడుతుంది. కాబట్టి మీరు అలాంటివి రీసైక్లింగ్ యూజ్ చేయడానికి, మళ్ళీ తిరిగి ఉపయోగించడానికి యూజ్ చేయాలా చేయండి అని చెప్పేసి చెప్తున్నాను. Next, recycling newspaper balls and gift bags. By reusing them, you can also create something unique and unique something సంథింగ్ యూనిక్ బై యూజింగ్ ఓల్డ్ పేపర్స్, మ్యాప్స్ అండ్ క్లోత్స్. సో ఏంటంటే మీ పాత వస్తువులు ఏవైతే న్యూస్ పేపర్స్ కానీ, బౌల్స్ కానీ, గిఫ్ట్స్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పాడేయకుండా మళ్ళీ రీసైక్లింగ్ దాంతో ఏదైనా కొత్త ఐటెం రినోవేట్ చేసి మీరు దాన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎక్కువ పాడేయద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. యూజ్ మోర్ eco-friendly disposable or cloth in a place of nappy of the child, as it adds million tons of waste in landfill each year. సో అలాగే ఏమంటున్నారంటే ఎకో ఫ్రెండ్లీ డిస్పోజబుల్ అంటే ఎక్కువగా మట్టిలో కలిసిపోయే వాటిని మాత్రం యూజ్ చేయాలి. అలాగే మనం నాప్కిన్స్, పిల్లలకి వాడే నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అవి వెంటనే మనకి మట్టిలో కలవంట, మిలియన్ ఆఫ్ ఇయర్స్ పట్టేస్తుంది అవి మట్టిలో కలవడానికి. కాబట్టి మనకి దాన్ని నీ ఎకో ఫ్రెండ్లీ అంటే ఎక్కువగా మట్టిలో కలిసిపోయే వాటిని వాడింది అని చెప్పేసి చెప్తున్నాను. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేసింగ్ ఏ ప్లాస్టిక్ వాటర్ బాటిల్, బై అన్ అప్రోప్రియేట్ రీయూజబుల్ కంటైనర్. సో వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా రీయూజబుల్ కంటైనర్స్, స్టీల్ కానీ రాగికి కానీ వాడమని చెప్తుంది. అవాయిడింగ్ యూజింగ్ కెమికల్ టు క్లీన్ హోమ్, యూజ్ మైక్రోఫైబర్ క్లోత్. సో అలాగే ఏంటంటే యూజింగ్ కెమికల్స్ అంటే కెమికల్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం, దాని ద్వారా అట్మాస్ఫియర్ అలాగే ఎయిర్ అనేది మనకి పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటివి కాకుండా మైక్రోఫైబర్ క్లోత్ లాంటివి యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. Plant a tree to reduce air pollution as a steady landscape and enhances the value of our property and reduce the energy consumption. సో అలాగంటే ప్లాంట్ ట్రీస్. సో మెయిన్ థింగ్ ఏం చేయమంటున్నాడు, ప్లాంట్ ట్రీస్ చెట్లను నాటండి, దాని ద్వారా వచ్చే పొల్యూషన్ అనేది తగ్గుతుంది. సో మనకి ఏంటంటే దాని వల్ల చెట్ల వల్ల మనకి చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎనర్జీ కన్జప్షన్ని సేవ్ చేయండి. సో వీటన్నిటి ద్వారా ఏం చేస్తాం, మనం చిన్న చిన్న థింగ్స్ చేయడం వల్ల మనకి పెద్ద ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇలా ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ కానీ, నెక్స్ట్ మనం వాడే చిన్న చిన్న పరిసరాల నుంచి వచ్చే పొల్యూషన్ కానీ, మనం చేసే తప్పులు కానీ, మనం పెట్టే పొగ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే మనకి ఎర్త్‌ని బాగా పాడు చేస్తున్నాయి. సో ఇవన్నీ పాడు చేయకుండా ఉండడం కోసం ఏం చేయమంటున్నారు అంటే ఖచ్చితంగా మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే మన ఎర్త్‌ని మనం సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.